గంజాయి బిజినెస్ కు హైదరాబాద్ అడ్డాగా మారిపోతోంది. ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని భారీగా తరలించేస్తున్నారు స్మగ్లర్లు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు భారీగా రవాణా అవుతోంది. హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో స్మగ్లింగ్ భాగోతం బయటపడింది. ఇంటర్ డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా భారీ గంజాయి రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. ఒడిశా రాష్ట్రం చిత్రకూటలో గంజాయి మొక్కల్ని భారీగా పెంచుతున్న స్మగ్లర్లు అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఒడిశా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్మగ్లర్లు 2 బొలెరో వాహనాల్లో గంజాయిని తరలిస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులకు దొరికారు. గంజాయిని మహారాష్ట్ర షోలాపూర్కు తరలిస్తున్నట్టు తేలింది. హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న ఈ 2 బొలెరో వాహనాలను అనుమానించిన ట్రాఫిక్ పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసుల్ని ఖాతరు చేయకుండా మరింత వేగాన్ని పెంచి పారిపోతుండగా ఆదిపట్ల పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్ పోలీసులు, ఆదిపట్ల పోలీసులు సంయుక్తంగా సినీ ఫక్కీలో చేజ్ చేసి గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ డెస్టినేషన్ ఈ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా కలిమేలా అనే ప్రాంతం ఉంది. కొంచెం ఫారెస్ట్ ఏరియా, ఎఫెక్టెడ్ ఏరియా, అది చిత్రకూట్ ఏరియా కూడా అంటారు దానికి. ఆ ఏరియాలో ఈ గాంజాయి ప్లాంటేషన్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళు 2-3 రాష్ట్రాలు దాటి ఆ డెస్టినేషన్ పాయింట్ కి తరలిస్తున్నారు. గంజాయి ప్రధాన స్మగ్లర్ ఒడిశాకు చెందిన జోగేందర్పై గతేడాది తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదై ఉంది. కర్ణాటక బీదర్కు చెందిన దేవీదాస్ పవార్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చాట్ వ్యాపారం చేస్తూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. గతంలో ఇతనిపై కూడా చింతూరు పోలీసులు కేసు బుక్ చేశారు. నిందితుల నుంచి 100 కిలోల గంజాయి, 2 బొలెరో వాహనాలు, 9 సెల్ ఫోన్లు, 4000 నగదును సీజ్ చేశారు. అదర్వైజ్ ఈ ప్రధాన డెస్టినేషన్ హైదరాబాద్ సిటీ కానీ రాచకొండ, సైబరాబాద్ లేదు. అది కూడా మన గుర్తుపెట్టాలా. సో మన ఎఫర్ట్స్ మాత్రం విల్ కంటిన్యూ. అండ్ ఈ పీడీ యాక్ట్ ఇప్పుడు పక్కా ఈ పాత కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ పీడీ యాక్ట్ అగైన్స్ ద అక్యూజ్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ దాన్ 2 కేసెస్ ఇన్ లాస్ట్ 6 months. పరారీలో ఉన్న నిందితుడు నారాయణ్ ఖేడ్కు చెందిన రాజు కోసం గాలిస్తున్నారు పోలీసులు. గంజాయి రవాణా చేసే అక్రమార్కులపై పీడీ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.